ఈ సృష్టిలో 6 రకాలైనటువంటి నిర్మాణాలు చేపడుతుంటాడు ఆయన, లేదా ఆయన 6 రకాలుగా నిర్మాణం చేస్తుంటాడు లేదా నిర్మిస్తుంటాడు అనే సంగతిని మనకి గ్రంథంలో అనేక సంగతులు ఉన్నాయి. అయితే మనకి అవన్నీ చెప్పుకోవడానికి సమయం సరిపోదు, కానీ మన సమయాన్ని బట్టి ఆయన నిర్మాణం ఏంటో, నిర్మాణంలో జరగాల్సిన పరిస్థితులు ఏంటో మనం ఆలోచించేద్దాం. ముఖ్యంగా భౌతికంగా మానవుని యొక్క మేలు కొరకు మహోన్నతులకు దేవుడు సకల సృష్టిని ఎంతో అద్భుతంగా సృష్టించాడు. ఆయన మానవునికి నివాసయోగ్యంగా భూమిని మలిచాడు. మనుషులు నివసించడానికి వారి వారి తాహతకు తగ్గట్టు చక్కటి గృహాలు నిర్మించుకోవడానికి దేవుడు కనికరించి తన యొక్క సహాయం అనుగ్రహిస్తుంటాడు. ముఖ్యంగా మానవుల యొక్క మన మధ్య జరిగేటటువంటి సాంఘిక కార్యక్రమాల్లో గృహప్రవేశం అనేది ఒక దేవుని యొక్క జోక్యంతో జరిగేటటువంటి ఒక కార్యక్రమం. దేవుడు అంగీకరించి అనుమతించి తన జోక్యం పుచ్చుకునేటటువంటి కార్యక్రమాలు ప్రధానంగా 3 ఉంటాయి. 1 వివాహము, 2 ప్రధానము, 3 గృహప్రవేశం అనే కార్యక్రమాలు ఉన్నాయి. అందులో ప్రత్యేకించి గృహప్రవేశం దేవుడు గృహాలను నిర్మించుకోమని, గృహప్రవేశం చేయమని ఒక సంగతుల గ్రంథంలో అనేకమైన ఉన్నాయి. ప్రత్యేకించి దేవుడు నూతనంగా అప్పారావు గారికి వారి కుటుంబాన్ని ప్రేమించి దేవుడు చక్కటి వారు నివసించడానికి చక్కటి గృహాన్ని దయచేశాడు. మొదటిగా దేవుడు కట్టే ఆ గృహం కొరకు వారు చక్కగా కృతజ్ఞతగా కూడిక ఏర్పాటు చేసుకొని ఈ రోజు నుంచి దాంట్లో జీవించడానికి పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే జీవించడానికి లేదా గృహప్రవేశం చేయడానికి ముందుగా వారు ప్రత్యేకంగా కొన్ని సంగతులు ఆలోచన చేయాలి. ఈ సమయం ముందు గృహప్రవేశం చేసేవాళ్ళు లేదా గృహాల్లో నివసిస్తున్న మనం అందరమే ప్రత్యేకించి ఒక 5 సంగతులను మనం మనసులో పెట్టుకోవాలి. దేవుడు చేసే నిర్మాణాలు, నిర్మించే గృహాలు ఒక 6 ఉన్నాయి. ఆ 6 గురించి మనం ఆలోచన చేయట్లేదు కాబట్టి మొదటిగా ఈ భౌతికమైన గృహంలో దేవుని యొక్క ఏర్పాటును బట్టి జరగాల్సినటువంటి కొన్ని సంగతులు ఉన్నాయి. దాని గురించి మనం ఆలోచించేద్దాం. వాక్యం మీద దృష్టి పెట్టండి. మొట్టమొదటిగా గృహంలో జరగాల్సినటువంటి కార్యక్రమాలు. ఈ గృహంలో నూతనంగా గృహం నిర్మాణం అయిపోయింది. చక్కగా నివాసానికి ప్రారంభమైపోయింది. ప్రార్థన తర్వాత రిబ్బన్ కట్టింగ్, తర్వాత గృహప్రవేశం. ఇంకా దేవుడు ఆయన కృపం కొలిది ఆ కుటుంబంలో తరతరాలు నివసించడానికి ఆలోచన చేసి కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. అయితే అందులో ప్రధానంగా మనకు 5 విషయాలు ఆ కుటుంబం వాళ్ళు జరిగించాలి. ప్రత్యేకించి మొట్టమొదటిగా కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము, మనందరికీ తెలిసినటువంటి లేఖనాలే మరొకసారి మనం ఆలోచించేద్దాం. 118వ కీర్తన 15వ వచనంలో ఇలాగను రాయబడి ఉంది. కీర్తనలో 118:15లో నీతిమంతుల గుడారములలో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదనము వినబడును అంటారు. అంటే నీతిమంతుల యొక్క గుడారాల్లో జరగాల్సిన కార్యక్రమంలో మొదటిది ఏంటంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఎవరికైనా శ్రమకు సంభవించినా వాడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగిందా వాడు కీర్తన పాడవలను అని లేఖనం తెలియజేసినట్టుగా ఈ ఇంట గృహప్రవేశం జరిగిన తర్వాత నుంచి జరగాల్సిన కార్యక్రమాలు ఏంటంటే మొదట నీతిమంతుల గుడారాల్లో, ఇక్కడ కూర్చున్న వారు అనేక నీతిమంతులు ఉన్నారు, నీతిమంతుల గుడారములలో నుండి రక్షణకరమైన ఉత్సాహ సునాదములు అంటే మంచి రక్షణార్థమైనటువంటి కీర్తనలు వినిపించబడాలనేది దేవుడు తెలియజేస్తున్నటువంటి సమాచారం. బాగా గుర్తుపెట్టుకోవాలి. వాస్తవానికి తెల్లారయ్యేసరికి ఏ ఇంటినైనా, ఉదాహరణకి అప్పారావు గారి ఇంట్లో విజిల్ సౌండ్ వచ్చింది అనుకోండి, కుక్కర్ విజిల్ సౌండ్, ఆ పక్కిద్దాం అనుకుంటుంది, ఆహా వాళ్ళ ఇంట్లో పప్పు ఉడుకుతుంది అనుకుంటాం. అవునా కదా? అంటే విజిల్ శబ్దాన్ని బట్టి వాళ్ళు ఏం గ్రహించారంటే పప్పు పెట్టినట్టుంది విజిల్ సౌండ్ వస్తుందని. ఒకవేళ దిట్టించిన మసాలా వాసన వచ్చింది అనుకోండి, ఏదో నీచుకూరలు వండుతున్నారనే సంగతి తెలుస్తుంటారు. మహోన్నతులకు దేవుడు ఏం తెలియజేశాడంటే నీతిమంతుల గుడారములలో నుండి వాసనలు వచ్చేది అది అందరింట్లో వస్తుంటారు, కానీ నీతిమంతుల గుడారాల్లో నుండి వచ్చే కేవలం ఒక సంగతి ఏంటంటే రక్షణకరమైనటువంటి ఉత్సాహ సునాదములు వినబడుతుంటాయి. నీ విజిల్ సౌండ్, కుక్కర్ విజిల్ సౌండ్ బట్టి పప్పు ఉడుకుతుందనో, మసాలా వాసన బట్టి మాంసం ఉడుకుతుందనో వచ్చే కార్యక్రమం కాదు. ప్రత్యేకించి రక్షణకరమైన సువార్త కీర్తనలు వినబడేటప్పుడు ఇరుగు పొరుగు వారు ఏమనుకోవాలనుకుంటే అప్పారావు గారి ఇంట్లో ప్రార్థన జరుగుతుంది అనుకోవాలి. మహోన్నతులకు దేవదేవునికి
స్తుతి గీతాలాపన జరుగుతుంది అనుకో, అది నీతిమంతుల గుడారాల్లో జరిగే అద్భుతమైనటువంటి కార్యక్రమం. గుడారాల్లో మన ఇళ్లలో జరగాల్సినటువంటి కార్యక్రమం. ముగ్గురుంటే ముగ్గురు, ఇద్దరుంటే ఇద్దరు కూర్చొని దేవునికి జిహ్వా ఫలం, మన యొక్క హృదయ వీణులు మీటుచు ఆయనకి స్తుతిగానం చేస్తుండాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉత్సాహంతో ఆయన కీర్తిని గానం చేయాలి. ఇంట్లో జరిగేటటువంటి మొదటి కార్యక్రమం. రెండవదిగా బాగా గుర్తుపెట్టుకోవాలి, రెండవది ఇంట్లో జరగాల్సినటువంటి మరొక కార్యక్రమం ఏంటంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 2వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. చదవండి ఎవరైనా తీసిన తక్కువ. క్షమించాలి, మొదటి వచనమే. సహోదర ప్రేమ నిలువరముగా నుండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకటి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసింది. రెండవది, నీతిమంతుల గుడారాల్లో లేదా మన యొక్క నివాసాల్లో, మన ఇళ్లలో జరగాల్సిన రెండవ కార్యక్రమం ఏంటంటే ఆతిథ్యం చేయటం అనేది మర్చిపోకూడనటువంటి కార్యక్రమం. మనకి గృహప్రవేశం చేసిన తర్వాత ఎక్కడ ఏ వస్తువును అమర్చాలో ఆలోచన చేస్తుంటాం. ఒకవేళ అప్పు చేసి కడితే అప్పుని ఎలా తీర్చాలో ఆలోచన చేస్తుంటాం. అవి ఎలాగా సహజంగా అందరి ఇళ్లలో జరిగేవి. ప్రత్యేకించి దేవదేవుని విశ్వాసం ఉంచి ఈ యొక్క ఆయన దయతో అనుగ్రహించినటువంటి గృహాల్లో ప్రవేశించినటువంటి మనం ఏం ఆలోచన చేయాలంటే, రెండో కార్యక్రమంగా నా ఇల్లు ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి. ఆతిథ్యం చేయ మర్చిపోవద్దు అంటాడు. పలు సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి మనం మర్చిపోతుంటాం. కానీ ఆతిథ్యమై పరిశుద్ధులు చేయదగినటువంటి సత్క్రియల్లో అది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఇతరులకు ఆతిథ్యం ఇవ్వాలి. అందుకనే మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో, ఒకడు నా పేరట వచ్చిన వాడిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే, నన్ను చేర్చుకుంటే నా దేవుణ్ణి చేర్చుకున్నట్టే, నా తండ్రిని చేర్చుకున్నట్టే అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు. కాబట్టి నీతిమంతులకు ఆతిథ్యం ఇవ్వటం అనేది, దేవుని యొక్క దాసులకు ఆతిథ్యం ఇవ్వటం అనేది గృహంలో జరగాల్సినటువంటి కార్యక్రమం. రెండవది, అందులోనే రెండవ సంగతి ఏంటంటే ఆ ఇల్లు ఇతరులకు సత్క్రియలు చేయటానికి లేదా బీదలకు సహకరించడానికి ఉపయోగపడే ఇల్లుగా నిలబడాలి. ఉదాహరణకి ఎవరైనా ఈ ఊరికి భిక్షాటనకు వస్తే ఎక్కడా దొరకకపోతే పలానా ఇంట్లో పట్టెడు అన్నం దొరికిద్దిరా అనే పరిస్థితులు ఉండాలి. యోగు భక్తుడు అంటాడు, యోగు గ్రంథం 31వ అధ్యాయము 16వ వచనం నుండి 22 వచనాల వరకు మీరు చదివితే, నా ఇంటి వాకిటికి వచ్చి ఏ విధవరాలు చేయి చాచినా, ఏ తండ్రి లేని పిల్లడు నా ఇంటికి వచ్చి నన్ను ఏదైనా అడిగినా నేను కాదనలేదే అంటుంటాడు. కాబట్టి నీతిమంతుల యొక్క నివాసాల్లో ఆతిథ్యం జరగాలి, ధర్మకార్యాలు జరగాలి. కాబట్టి ఇతరులకి ఇచ్చే విషయంలో ఆ చెయ్యి ఏం చేయాలంటే, చక్కటి గృహాలు ఇచ్చాడు దేవుడు మాకు, ఈ గృహం నుండి అనేకమైనటువంటి సత్క్రియలు ఇతరుల పట్ల జరుగుతూ ఉండాలనుకోవాలి. అనేకులకు ఆతిథ్యం ఇవ్వడానికి పూనుకోవాలి. సంపాదన అంతా మనకి కాదు, మన సంపాదనలో కొంత భేదాలది అని గుర్తించి ఆ ఇంట్లో ఇతరులకు ఆతిథ్యం ఇచ్చే కార్యక్రమాలు ఉండాలి. అందుకని యెషయా గ్రంథంలో ఉపవాసం ఉండేటప్పుడు, మీరు ఉండేటట్టు ఉపవాసం కాదయ్యా, నేను కోరుకునే ఉపవాసం ఉంటుంది కదా, దిక్కులేని వాటిని మీ ఇంట చేర్చటం అని అంటారు. అలాగే భక్తి యొక్క కార్యక్రమం విషయానికి వచ్చేసరికి యాకోబు పత్రిక 1:27 వచనంలో, దిక్కులేని పిల్లలను విధవరాటను వారి ఇబ్బందుల్లో పరామర్శించటం అనేది భక్తి అంటుంటారు. కాబట్టి ఇంట్లో నుంచి రెండోది జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే, అప్పారావు గారి ఇంట్లోనే కాదు మన ఇంట్లో కూడా, ప్రత్యేకించి ఆయననే చూడడం అవసరం లేదు, కానీ ప్రత్యేకంగా మలయాళంలో జరగాల్సిన రెండవ కార్యక్రమం, దేవుడు అంగీకరించే కార్యక్రమం ఏమిటంటే ఆతిథ్యం చేసుకుంటారు. ఆతిథ్యం చేసే ఇల్లు అయి ఉండాలి. మన ఇళ్లలో ఆతిథ్యం జరుగుతుండాలి. సహోదరులకి జరగాలి, మరి ముఖ్యంగా విశ్వాస గృహానికి చేరిన వారికి జరగాలి, మనుషులందరికీ జరిగేటట్టుగా ధర్మకార్యాలు జరుగుతున్నాయి. అది దేవునికి ఇష్టమైన యాగాలు అని మనం గుర్తించాలి. ఇకపోతే మూడవ సంగతి, గృహప్రవేశం చేసినటువంటి కుటుంబంలో జరగాల్సినటువంటి మూడవ కార్యక్రమం గృహ పరిపాలన జరగాలి. ఇంటి యజమానుడు, భర్త యజమానిగా ఉండి గృహాన్ని చక్కగా సక్రమమైన రీతిలో ఏలుబడి చేస్తూ ఉండాలి. ఆయన ఇంజిన్ వలె నడుస్తుంటే ఆయన్ని అనుసరించి ఆయన భాగస్వామి చక్కగా భోగిగా ఇంజిన్ అందుకొని తన ప్రయాణాన్ని సుఖమయం చేసుకోవాలి.
ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో, ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. మనకు తెలుసు, నీతిమంతుడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును మనం ఎరుగుదుము. అతడు ఎలాంటి విశ్వాసో, తన కుటుంబాన్ని ఏ రూపంగా ఏలుబడి చేశాడో ఈ ఒక్క మాటలో పరమదేవుడు తెలియజేస్తున్నాడు. ఒకటి మనం ఒకసారి చూద్దాం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానని అంటాడు. మన భాషలో మనకు అర్థమైనది చెప్పాలంటే, దేవుడు ఏమంటున్నాడంటే, నేను అబ్రహామును ఎరుగుదునయ్యా. ఎలాగెరుగుతావయ్యా అని మనం అడిగితే, నేను అబ్రహామును ఎరుగుదును, అతడు తరువాత అతడి పిల్లలు నీతి న్యాయములను అనుసరించి బ్రతకటానికి ఆజ్ఞాపించేవాడిగా ఉన్నాడు. యోబు భక్తుడు కుటుంబాన్ని ఏలుబడి చేస్తూ బిడ్డలు ఎక్కడైనా వారి విందుల్లో అపవిత్రులయ్యారేమో అనే భావన కలిగి మహాదేవుని యొక్క కోపం రేగుతుందేమో అని ఆయన శాంతిపరచడానికి ప్రతిరోజు దేవునికి బలర్పించేవాడు. ఆయన నీ ఉగ్రత నా బిడ్డలపైకి రానివ్వకు అని కుటుంబ యజమానుడు తన యొక్క ఏలుబడి జరిగించాడు. ఇక్కడ ప్రత్యేకించి అబ్రహాం గురించి ఆలోచన చేస్తున్నాం. దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నేను అబ్రహామును ఎరుగుదును, ఎలాగంటే అతడు తన ఇంటిల్లిపాది నీతి న్యాయములు అనుసరించి బ్రతకటానికి వారికి ఆజ్ఞాపించేవాడట. అబ్రహాము బతిమలాడేది కాదు. చిన్నపిల్లలు బతిమలాడుతాను, ఆయన పోతేనయ్యా నైనా తాగు అని అవి మందు వేసుకో అని బ్రతిమలాడుతుంటాం. కానీ కుటుంబ యజమాని ఒక స్థాయికి వచ్చిన పిల్లల్ని, భార్యని, ఇంటిల్లిపాదిని నీతి న్యాయాలు అనుసరించడానికి ఆజ్ఞాపించేవాడిగా ఉండాలి. ఇళ్లల్లో ప్రత్యేకించి గృహ పరిపాలన, పురుష నాయకత్వాన్ని పరమదేవుడు ఉద్దేశించిన రూపంలో గృహ పరిపాలన జరుగుతున్నారు. స్త్రీలకు కూడా ఇచ్చాడు ఆ పాలన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. తీసిన వారు ఎవరు చదివండి, పర్వాలేదు. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు, అది గుర్తు పెట్టుకోండి. కాబట్టి వివాహం చేసుకున్నటువంటి స్త్రీమూర్తి ఏం చేయాలంటే, అంతవరకు తండ్రి యొక్క ఏలుబడి కింద ఉన్నటువంటి స్త్రీ కన్యక వివాహమే ఒక ఇంటిదైన తర్వాత, ఒక ఇంటికి యజమానురాలు అయిన తర్వాత, ఒక ఇంటి యజమానుడికి భార్య అయిన తర్వాత భాగస్వామి. ఎందులో భాగస్వామి? భర్త పర్యవేక్షణలో జరిగే ఏ కార్యక్రమంలోనైనా తను బాలి భాగస్తురాలు కాబట్టి తాను తన భర్తను అనుసరించి గృహంలో పరిపాలన చేస్తుండాలి స్త్రీమూర్తి. హోమ్ మినిస్టర్ అనమాట. ఇంటికి యజమానురాలు. ఇంటిని పెద్దలు అన్నట్టుగా, ఇంటికి దీపం ఇల్లాలన్నట్టుగా, ఇల్లు దేదీప్యమానంగా వెలగాలన్నా ఇల్లాలే, ఇల్లు చీకటమయం కావాలన్నా ఇల్లాలి. ఈ రెండింటిలో పురుషుడు ఏలుబడి చేస్తుంటాడు. చక్కగా ఇంజిన్ లాగా మండుతూ పొగ నుండి రేగ కొడుతూ చక్కగా పరిగెడుతుంటే ఆయన్నే అనుసరించి భార్య భోగిలాగా వెంబడిస్తుంటుంది 2 ఇనుప కమ్ముల మీద. అప్పుడు ప్రయాణం సుఖమయంగా సాగుతుంటారు. అలాగే ఈ సంసారం, ఈ కుటుంబ బాంధవ్య బాధ్యతలు అనేవి కూడా ఆలాపన జరగాలంటే స్త్రీ పురుషులు ఇరువురి యొక్క ఏలుబడి దేవుడు కోరుకున్న విధంగా ఆయన వేసినటువంటి హద్దుల్లో గృహ పరిపాలన జరుగుతుండాలి ఇంట్లో. కాబట్టి గృహ పరిపాలనలో లోపాలు జరిగితే పిల్లల యొక్క భవిష్యత్తు కానీ, ఆధ్యాత్మిక జీవితంలోని భవిష్యత్తు కానీ ఏదైనా కుంటిపడే అవకాశం ఉంటుంది. గోళ్ళు బాగోవచ్చు, ఇళ్ళ నిర్మాణం బాగోవచ్చు, కానీ కుటుంబం మధ్య సత్సంబంధాలు బేటలు పడుతుంటాయి. అర్థమవుతుందా? శిథిలావస్థకు వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడు యజమానుడి యొక్క ఏలుబడి లోపం జరిగితే. కాబట్టి గృహంలో ప్రధానంగా 3వది జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే గృహ పరిపాలన జరుగుతుండాలి. 4వది, ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. నా తర్వాత దాసులు ఉన్నారు, వారు మరికొన్ని సంగతులు మీకు వివరిస్తారు. కాబట్టి 4వది ప్రత్యేకంగా జరగాల్సిన కార్యక్రమం గృహంలో ప్రత్యేకంగా జరగాల్సినటువంటి 4వది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 46వ వచనంలో, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టి విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై అంటున్నారు.
అలాగే 20 అధ్యాయం 20 వచనం కూడా చదవండి ఒకసారి. 20 అధ్యాయం 20 వచనం, 20 వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేసి వచ్చిమంటాడు. అలాగే 5వ అధ్యాయం ఆఖరి వచనంలో కూడాను 5వ అధ్యాయము 42వ వచనంలో ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి అంటున్నాడు. అంటే ఈ గృహంలో జరగాల్సిన 4వ కార్యక్రమం కూడా ఒకటి ఉంది. ఏమిటి అని అంటే, గృహము సువార్తకు ఒక నిలువరమైనటువంటి స్థలం అని గుర్తుపెట్టుకోవాలి. చర్చి బిల్డింగ్లు అనేవి తర్వాత వచ్చినాయి కాలక్రమంలో. సంఘ చరిత్ర మీరు గ్రంథంలో ఆలోచన చేస్తే, సంఘం ప్రారంభించబడినప్పుడు భౌతికమైన నిర్మాణాలు లేవు, చర్చి బిల్డింగ్లు అనేవి లేవు, భవనాలు లేవు. వాటికి ఎక్కడైనా అపోస్తులు ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితులు లేవు. అయితే అందరం కూడుకొని దేవుణ్ణి ఆరాధించడానికి, దైవికమైన కార్యక్రమాలు జరిగించడానికి ఒక చక్కటి నివాసం ఉండటం తప్పేం కాదు, కానీ అది ఉండాలి. అయితే అందులో ఆరాధన జరిగితే, అందులో బైబిల్ తరగతులు, ఆధ్యాత్మిక వగైరా కార్యక్రమాలు జరిగితే, నీ ఇంట ఏం జరగాలంటే సువార్త కార్యక్రమాలు జరుగుతుంటారు. ప్రతి ఇల్లు ఒక సువార్తకు ఒక కేంద్ర స్థానంగా మారుతుంటారు. గ్రంథంలో మీరు చూసినట్లయితే, నేను చెప్పడానికి తీయటానికి సమయం లేదు కానీ, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో జైలధికారి ఇల్లు అర్ధరాత్రి 12 గంటలప్పుడు సువార్తకు ద్వారాలు తెరిచే ఇల్లులాగా మనకు కనబడుతుంటుంది. ఆ 12 గంటల రాత్రి అప్పుడు ఆయన కుటుంబం అంతా బాప్తీసాలు పొందారంటే ముందు ఏం జరిగింది? ఆ ఇంట్లో సువార్త కార్యక్రమం జరిగింది. కాబట్టి అప్పారావు గారి ఇల్లు దేనికి పని చేయాలంటే కేవలం ఆయన భార్య బిడ్డ భవిష్యత్తులో వివాహమైతే కోళ్ళు నివసించడానికి మాత్రమే కాదు, ఆ ఇంటిన సువార్త కార్యక్రమాలు జరగాలి. ఈ ఇంటి వాళ్ళకి దీపస్తంభాన్ని వెలిగించి, ఎలాగైతే ఆ దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడితే ఇంటిల్లిపాదికి వెలిగిస్తుందో, మహోన్నతులకు దేవుడు లోకమందు జ్యోతుల వలె ఉండటానికి కుటుంబాన్ని ఎన్నుకున్నప్పుడు ఈ కుటుంబం వెలిగించి అది కొంచెం కింద ఆ ఇంటికి మాత్రమే వెలుగు కాకుండా ఆ ఆత్మ సంబంధమైన ఆ యొక్క వెలుగు ఈ పరిసర ప్రాంతాల్లో ప్రచురించడానికి ఇది ఒక సువార్తకు కేంద్రస్థానం అవ్వాలి. ఇంటన గృహప్రవేశ కార్యక్రమంగా ఒక ప్రార్థనా కూడికి జరగటం మాత్రమే కాదు, దేవుడు మీకు ఇచ్చిన స్థాయిని బట్టి, పరిస్థితులను బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి ఇళ్లలో సువార్త కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకని ఇంటెంటా మేము కూడుకున్నాం, ఇంటెంటా బోధ చేశాం. అలాగే లూదియా అనే ఒక స్త్రీ, ఇలారా నేను నిజంగా దేవుడిని నమ్మిన విశ్వాసరాలను మీరు గ్రహిస్తే నా ఇంటిలో ఒక 2 రోజులు ఉండండి అన్నారు. ఇంటనుంటే ఏమొచ్చేది లాభం ఏమొస్తుందంటే ఇంటిల్లి బాధి రక్షణలోనికి ఇరుగు పొరుగు వారు వచ్చి కూర్చొని వాళ్ళు కూడా రక్షణలోకి నడిపించడానికి అవకాశం ఉంటుంది. కొర్నేలి భక్తుడు కూడా, కొర్నేలి నీకు భక్తి ఉంది, ధర్మకార్యాలు ఉన్నాయి, సత్క్రియలు ఉన్నాయి, కానీ రక్షణ లేదు. రక్షణ కావాలంటే ఇగో పేతురుని ఒక పెద్ద ఆయన పిలిపించుకో, ఆయన నీకు సువార్త ప్రకటిస్తాడంటే చక్కగా తన ఇంట్లో ఆయన మాత్రమే కాకుండా తన స్నేహితులను, తోటి సహోద్యోగస్తులను అందరినీ కూర్చుని పెట్టాడు. అన్ని జనులకు మీదకి సైతము పరిశుద్ధాత్ముడు దిగినట్టుగా అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో చూస్తున్నాం. కాబట్టి 4వ ప్రప్రథమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఈ ఇళ్లల్లో సువార్త కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఇల్లు ఒక సువార్త కేంద్రం అవ్వాలి. స్థానిక సంఘంలో ఒక 10 మంది సభ్యులు ఉంటే నెలకో 2 నెలలకో 10 మంది సభ్యులు 2 నెలలకో 3 నెలలకో నెలకు కనీసం ఇంట్లో ఒక రోజు సువార్త కార్యక్రమం పెడితే, సంవత్సరానికి ఒక 5 లేకపోతే 10 సువార్త కార్యక్రమాలు పెడితే ఎన్ని ఆత్మల రక్షణలోకి వస్తాయో. ఆ ఫలం పోగొట్టుకునేది ఏమి లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మా ఇంటి ఉదాహరణకి ఏంటో సువార్త కార్యక్రమం జరిగితే వచ్చిన వారికి కొన్ని ఏర్పాట్లు చేయాలి, వగర ఖర్చు అనుకుంటామా. కానీ సువార్త కార్యక్రమం జరగటం వల్ల నీకు గృహాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆత్మ సంబంధమైన విశ్వాస గృహం అనేది ఒకటి ఉంది. అది కట్టబడడానికి చక్కటి సజీవమైన రాళ్లను నీ ఇళ్లలో తయారు చేస్తుంటాడు. నీకు ఇల్లుని తయారు చేసి నిన్ను పెట్టిన దేవుడు నీ ఇళ్లలో సజీవమైన రాళ్ళను ఏరుకోవడానికి దేవుడు సువార్తల కార్యక్రమం జరిగిస్తుంటాడు. దానివల్ల నష్టపోయేది ఏమీ లేదు సరికదా. మహోన్నతులకు దేవుడు సంతోషపడుతుంటాడు. ఆయనకు ఆత్మ సంబంధమైన ఒక గృహము, ఒక నివాసము సియోనులో నివసించడానికి కోరుకుంటున్నాడు. కాబట్టి దాని నిర్మాణానికి నువ్వు ఒక కారకుడు అవుతావు. కాబట్టి మనకి దేవుడిచ్చినటువంటి ఇల్లు సువార్తకు కేంద్ర స్థానాలుగా నిలబడాలి. మన పరిసర ప్రాంతాల్లో అందరం ఒక చోట కూడుకుంటాం, కానీ అందరం ఒక ఊరు వారం కాదు. కానీ ఆయా ఊర్లో సువార్త వ్యాప్తి ఎలాగ జరగాలంటే ఇంటింటా కూడుకోవాలి. అప్పారావు గారు పిలిచారు, పోయినసారి పిలిచారు, వెళ్ళలేదు, ఈసారైనా పోదాం అనుకుని పక్కింటాం అనుకుంటుంది.
3 సార్లు పిలిస్తే కనీసం ఒకసారి అని వస్తుంది. ఏమో ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము హృదయంతరంగాల్లోకి పోతే వాళ్ళు మారుమనసు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చినటువంటి గృహంలో రానున్న దినాల్లో స్వార్థ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చివరిగా 5వది చెప్పి మనం ముగించుకుందాం. 5వది, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినటువంటి మనము ఈ లోకంలో ఎంతకాలం ఉన్నా పరజనులమే. అందరికీ తెలుసు ఆ సంగతి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి తెలుసు, పుట్టావు నాయన ఏదో ఒక రోజు వెళ్ళిపోతామని అందరికీ తెలుసు. కానీ వెళ్ళిపోయే వాళ్ళ పరిస్థితి వేరు, వెళ్ళిపోవడానికి సిద్ధపడినటువంటి వారు వేరు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మేము ఏ దుస్తులు వగైరా వస్తువులు తెచ్చుకోలేదు. మా చెప్పులు ఉన్నాయి. మీటింగ్ అయిపోయిన తర్వాత వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి జోళ్ళు వేసుకుని వెళ్ళిపోతాం. సంసిద్ధంగా ఉన్నాం మా ఇంటికి వెళ్ళిపోవడానికి. అలాగే క్రీస్తు యేసునందు మనం వెళ్ళిపోతామని సంగతి తెలుసు. ఇంకో పెద్దమ్మలు అందరూ వెనకాల కూర్చున్నారు. వెళ్ళిపోతాం, కబురు వస్తే వెళ్ళిపోతాం. ఈ లోకాన్ని, బంధువుల్ని, సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అయితే వెళ్ళిపోయేది ఎక్కడికి వెళ్తామో తెలియదు వాస్తవానికి. కానీ మహోన్నతులకు దేవుడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముకి ఈ 40-50 గజాలు ఉన్నటువంటి ఇల్లులు కాదు, సస్యశ్యామలమైనటువంటి ఒక దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశము. పాలు తేనెలు ప్రవహించే, మీకు తెలిసింది కదా అనేక మందికి. మామూలుగా ద్రాక్ష గల పిల్లోడికి ఇస్తే ఏం కాకుండా 2 గుత్తులు మోసేస్తారు చిన్నపిల్లలు. కానీ అబ్రహాంకు దేవుడు ఇచ్చినటువంటి దేశంలో ఒక ద్రాక్ష గెలను మొయ్యాలంటే 2 బలవంతులు డోలి వేసి మోసుకెళ్తుంటారు. ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీలు వేసి గర్భిణీ స్త్రీలు దించారని పేపర్లు చదువుతుంటామే, ఆరోగ్య కేంద్రాలు లేని కారణాన. అలాగా ఒక ద్రాక్ష గెలని బాగా గుర్తుపెట్టుకోవాలి. అరటి గెలని కాదు. అరటి గెల అయినా కావిడేస్తే అటు 2 ఇటు 2 మోసేవచ్చు. కానీ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో పండే ద్రాక్ష గెలను మోయటానికి 2 బలవంతులు, నాబోటి వారు పనికిరారు దానికి, 2 బలవంతులు డోలేసి మొయ్యాలి. అంత అద్భుతమైన దేశము, పండేదల్లా బంగారమైనటువంటి దేశాన్ని దారాదత్తం చేస్తే అబ్రహాం అంటున్నాడు, అబ్బో ఇంత దేశాన్ని ఇచ్చేవే నాకు అని. ఆయన ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. చివరిగా మనం 5వది, ఈ గృహంలో అప్పారావు గారు మన గృహాల్లో మనము ఉంటూ ఏమి ఎదురు చూడాలంటే నిరీక్షణ కలిగి ఎలాంటి పరిస్థితులు జరిగించాలో భక్తుడైన అబ్రహాం తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనంలో, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మన స్థాహతకు తగ్గట్టు మనం పూర్వీకులు గుడిసెల్లో ఉన్నారు. రూపాయి కలిగితే పెంకిటీలలోకి వచ్చారు. మనము ప్రభుత్వం యొక్క సహకారంతోనూ మొత్తానికి దేవుని దాన్ని బట్టి డాబాయిలలోకి వచ్చాం. నివాసం ఏదైనా కావచ్చు, మనకు కలిగిన కాడికి ఇలాగ ఉంటుంది. కొంతమంది అబ్బో వాళ్ళ ఇల్లుని చూస్తే కళ్ళు మెరుమిట్లు కొలిసేటట్టుగా ఉంటుంది. ఏది ఎలాగున్నా అబ్రహాముకు ఒక దేశం అంతటినీ ఇస్తే, దేవరపల్లి ప్రాంతం లాంటిది కాదు, పాలు తేనెలు ప్రవహించే దేశం అనేది విశాఖపట్నం జిల్లా వంటిది కాదు, ఇలాంటిది కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ లాంటిది కాదు. అంతకు మించిన దాన్ని దేవుడు అబ్రహామా ఇది నీకు నీ సంతానానికయ్యా ఇదిగో అని డాక్యుమెంటైజేషన్ చేసి ఇచ్చేసాడు. దస్తావేజ్ పేపర్తో సైతం ఇచ్చేసాడు. ఆయన ఇచ్చేస్తే అబ్రహాము వాటిని పుచ్చుకొని, నాకెందుకు నాయనా, ఇది స్థిరమైనది కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి పునాదులు వేయొచ్చు, కానీ ఏ పునాదులు భూమి మీద వేసామో ఈ భూమికి స్థిరమైనటువంటి పునాదులు లేవు. పునాదులు ఉన్నాయి వాస్తవానికి, కానీ శాశ్వతమైనగా నిలబడేటటువంటి పునాదులు లేవు. ఇది స్థిరంగా ఉండేది కాదు. కానీ అబ్రహాం భక్తుడు తెలియజేస్తున్నాడు. చదువునేనా, గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. అప్పారావు గారు అన్నారు, అయినా నా తర్వాత ఇది నీదేనరా, నా కష్టార్జితం నా తదనంతరం తమతో నీకని కుమారుడికి అంటాడు, వారసుడు కాబట్టి. ఎంతైనా ఇది నాకు రెంటిల్లే కదా డాడీ అన్నారు. అదేం మాటలరా అంటున్నాడు. అవునా కదా, ఏ తండ్రి అని అలాగంటాడు. నా కష్టార్జితం నేను పట్టుకుపోతానా, నేను కూడబెట్టిందంటే మీకే కదూ అంటాడు. అబ్రహాంకి దేవుడు వాగ్దాన భూమిని ఇస్తే గుడారం వేసుకుని, నేను యాత్రికుడిని కదా,
నేను ప్రయాణిస్తుంది మాత్రమే కదా, నేను పరదేశినే కదా, మన భాషలో చెప్పాలంటే నేను 3 రోజులు చుట్టాన్నే కదా, చుట్టం చూపుకొచ్చే వెళ్ళిపోతాను. శారా ఇంటి ఆడబిడ్డే కావచ్చు, కానీ చుట్టం చూపుకొచ్చి పోతుంది, హక్కుదారులకు రాదు. అక్కడ మామగారో భర్తో అవకాశం ఇస్తే అమ్మ పోయిరా మీ పుట్టింటికంటే వచ్చి అమ్మ బాగున్నావో నాన్న బాగున్నావో అని పెట్టింది ఇచ్చి పుట్టుకొని వెళ్ళిపోవడమే. ఎందుకు? నివసించడానికో శాశ్వతంగా ఉండటానికో కాదు, ఆమె చుట్టానికే వస్తుంటారు. ఇది ఎంత వాస్తవమో. అబ్రహాము భక్తుడు చుట్టం చూపుకొచ్చిన వాడిని, నేను యాత్రికుడిని, పరదేశుడిని, శాశ్వతంగా స్థిరంగా ఉండేది ఇది కాదని తెలుసుకొని గుడారం వేసుకొని ఆ గుడారాల్లో ఉన్నాడు. మనం కూడా మన గుడారాల్లో ఆయన టెంట్లతో గుడ్డతో వేసుకున్నాడు గుడారం, మనం సిమెంట్తో స్లాబ్లు వేసుకొని ఈ గుడారాల్లో ఉంటున్నాం. అది గుడారమే, ఇది గుడారమే. అయితే అందులో ఉన్న విశ్వాసం ఏం ఆలోచన చేస్తున్నాడంటే, దేవుడు శిల్పిగా, మహోన్నతులకు దేవదేవుడే స్వయంగా ఆయనే శిల్పిగా, నిర్మాణకుడిగా ఉన్నటువంటి స్థిరమైన శాశ్వతమైన ఒక లోకం ఉంది, అక్కడ నివాసం ఉంది. అది ఎప్పటికీ చలించిపోయేది కాదు, మార్పు చెందేది కాదు. దాని కొరకు విశ్వాసంతో ఎదురు చూశాడట. ఈరోజు అబ్రహాముకి విశ్వాసాన్ని బట్టి పిల్లలమైనటువంటి మనము అదే గృహాల్లో ఉంటూ అదే విశ్వాస సంబంధమైన పరిస్థితులు కలిగి దేవుడు దేనికి శిల్పియు చదివినైనా ఒకసారి అతడు గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులేది. ఎందుకంటే అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అన్నారు. అంటే ఇళ్లలోనే ఉన్నాడు, పని జరిగిస్తున్నాడు. ఇంచుమించు అబ్రహాం మోచేతి నీళ్ళు తాగే వాళ్ళు 33,000 మంది పని వాళ్ళు ఉన్నారు. తనేంటే పురుడు పోయి బట్టి పుట్టినటువంటి వారు సైనికులు 318 మంది ఉన్నారు. ఇలాగ నువ్వు చెప్పుకుంటూ పోతే ఎంత పని, ఎంత వగైరా, ఎంత బిజీ షెడ్యూల్, ఎంత ఉన్నాయని ఒకటే అనుకుంటున్నాడు. ఎంతున్నా నేను ఎంతకాలం ఉండిపోతాను. 175 ఏళ్ళు ఒంటి మీదకి వచ్చినాయి, 175. ఇప్పుడు 70 ఏళ్ళు వస్తాయో లేదో మనకు గ్యారెంటీ లేవు. అవునా? చైనా పీసుల్లాగా బాడీలన్నీ గిలిగేట్లు అయిపోయింది. ఎప్పుడు షెడ్కి వెళ్ళిపోతే తెలియదు. తిరిగినంత వరకు బాగా మంచిగా పనిచేస్తుంటాయి బళ్ళు, లేదా ఫోన్లు పనిచేసినట్టుగా దేహాలు పనిచేస్తుంటాయి. అదే నిన్న కనిపించాడు మనిషి, ఆ జబ్బు వచ్చిందా, ఈ రోజుకి చనిపోయినాడా అని ఎన్ని వార్తలు వింటున్నాము. కాబట్టి అందుకని గ్రంథంలో అని తెలియజేశాడు, ఇది నీడవంటే స్థిరమైనటువంటి లోకము అన్నాడు. ఎంతలో కనబడి ఎంతలో మాయమైపోయే ఆవిరి వంటిది అన్నాడు, నీటి బుడగ వంటిది అన్నాడు, గడ్డి పువ్వుది అన్నాడు. ఇది స్థిరమైనది, శాశ్వతమైనది, బలమైనదని దేవుడు ఎప్పుడు చెప్పలే. కానీ ఈ గృహాల్లో ఇదే నాది, ఇదే శాశ్వతం, ఇదే పరిస్థితులు అనుకోడు కాకుండా ఈ గుడారాల్లో ఉంటూ అబ్రహాము ఎలాగైతే ఎదురు చూశాడో, భూమి మీద జీవనం చేస్తున్నాడు, కళ్ళేమో పైన ఉన్నాయి. ఏం చెప్తున్నావయ్యా అబ్రహాం అని అడిగితే, దేవుడు శిల్పిగా ఆయన మాటతో సృష్టించినటువంటి సృష్టి ఎంత అద్భుతమైనదైతే, ఫలానాది లోటన్నది లేకుండా అద్భుతంగా వైభవంగా చేసినటువంటి సృష్టి ఎంత అద్భుతంగా ఉంటే, దేవదేవుడే శిల్పిగా నిర్మాణకుడిగా ఉన్నటువంటి ఆ లోకం, పరలోకం, స్వర్గం మన భాషలో చెప్పాలంటే ఆ లోకం ఇంకెంత ఉన్నతమైందో దాని కొరకు విశ్వాసంతో ఎదురు చూశాడట. ఎందులో ఉండి? తాను వేసుకునే గుడారంలో ఉంటూ. కాబట్టి మనం మన ఇళ్లలో ఉంటూ మనం ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. నీతిమంతుల గుడారాల్లో జరిగే ప్రాముఖ్యమైనటువంటి 5వ సంగతి ఏంటంటే, ఇగో మనకి స్థిరమైన నివాసం ఒకటి ఉంది, శాశ్వతమైన నివాసం ఒకటి ఉంది. దానికి పునాదులు ఉన్నాయి. దాన్ని శిల్పించిన శిల్పకారుడు మహాదేవుడు. ఆయన ఎంతకాలం ఉంటాడో ఆ లోకం అంతకాలం ఉంటుంది. ఆయన సముఖానికి చేరేవారు కూడా అది శాశ్వతంగా యుగయుగాలు ఆ స్వాస్థ్యం అనుగ్రహించబడుతుంది. అది ఎలాగ సాధ్యమంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే జరిగే కార్యక్రమం. కాబట్టి ఇక్కడ మంది కొంతమంది తల్లులు ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఎవరో తెలిసింది, కానీ ఆయన ఎందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బ్రతుకులను మార్చుకునే పరిస్థితులు లేనట్టుగా అగుపడుతుంది. అయితే ఒకటి ఆలోచన చేయండి, ఇది ఫలానా మతానికో లేదా ఫలానా పరిస్థితులకో సంబంధించింది కాదు. కానీ ఈ లోకంలో 780 కోట్ల మంది ప్రజానికం ఉన్నప్పటికీ అంతమంది ప్రజలు ఉన్నారు కదా, అంతమందిని చేసినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నారు. సృష్టి ఎంత కావచ్చు, దేశాలుగా 200-300 ముక్కలు ఉండొచ్చు, కానీ దేశాలెన్నున్నా భూమి ఒకటే ఉన్నట్టుగా, ఈ భూగోళం లాంటి మట్టి బంతులు లాంటి బంతులు ఎన్నున్నా ఈ ఖగోళం ఒకటే ఉన్నట్టుగా, మానవులు ఎందరున్నా మూల పురుషుడు ఒక్కడే ఉన్నట్టుగా, వారందరికి పైన ఒక్కడే దేవుడు ఉన్నాడు, సృష్టికర్త. ఆ దేవుడికి మనం అనుకునేటట్టుగా, మనం ఊహించినట్టుగా ఆయన చిన్నవాడు కాడు, మన చేతికి చిక్కేటటువంటి వాడు కాదు, మన కళ్ళతో చూసేటటువంటి వాడు కాదు. సూర్యుడినే ఒక 5 నిమిషాలు చూడలేమే, అంతకంటే తేజస్సు కలిగినటువంటి దేవుడిని చూడగలమా? దేనికి మనల్ని సృష్టించిన దేవుడు ఆయన,
మనం ఆయన సృష్టించలేము, ఆయన ఈ రూపంలో ఇందులో ఉన్నాడని మనం చెప్పలేము. అయితే ఆయన అందరిలో అంతటా ఉన్నటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి చేరుకోవటానికి, ఆ దేవుణ్ణి మనకు పరిచయం చేయటానికి, ఆ దేవుడికి నీకు సంబంధాన్ని కలపటానికి మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు శరీరం కలిగి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించినప్పటికీ ఇల్లు వాకిలేవి నిర్మించుకోలేదు, కానీ ఒక అద్భుతమైనటువంటి విశ్వాసమైన గృహాన్ని నిర్మించాడు. దాన్ని సంఘము అన్నాడు. దాన్ని నిర్మించి ప్రతి మనిషి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తమ జీవితంలో తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేసి ఉంటాం. అమ్మో మేము పాపులు అనే పాపం రావచ్చు ఎవరికైనా. ఏ రకంగా నేను అబద్ధమైన పాపమైనా, మా అబద్ధం అంటే మనకు పరిపాటి అయిపోయింది, కానీ అబద్ధం అనేది కూడా మహాదేవుడు సహించలేనటువంటి పాపం. ఇలాగ ఎన్ని చేసామో ఈ పాపాలకు నిష్కృతి ఎలాగొస్తుంది? భూదానాలు, గోదానాలు, అన్నదానాలు, హస్తదానాలు చేస్తే పుణ్యం వచ్చిద్దేమో, కానీ చేసినటువంటి పాపం పోదు. పాపం పోయి పరిశుద్ధులమై స్థిరమైన శాశ్వతమైన పునాదులు కలిగిన పట్టడానికి, స్వర్గానికి మీ భాషలో చెప్పాలంటే ఆ మోక్షానికి పోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బ్రతుకులో ఈ జీవుడు మనలో ఉన్నప్పుడే మన పాపాలు మానుకొని బ్రతికే ఈ కొద్ది కాలము దేవుడు కోరుకున్నట్టుగా పరిశుద్ధంగా ధర్మంగా బ్రతికి ఆ ప్రభు రాకల్లో మనం ఎత్తపడితే అప్పారావు కట్టిన కంటే అద్భుతమైన గృహం దేవుడు ఏనాడో కట్టించాడు. అది క్రీస్తు యేసునందున్న మనుషులకు మాత్రమే. అప్పారావు గారు ఆ గృహంలో గృహప్రవేశం ఈ రోజు నుంచి చేసి తన ప్రార్థనలో విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఎదురు చూస్తుంటాడు దాని కొరకు. ఈ ప్రాంతంలో ఆయన బంధువులు, చుట్టాలు, ఇరుగు పొరుగు వారైనటువంటి మీరు కూడా తెలుసుకోండి. ఆ దేవుడు ఎవరో తెలుసుకోండి. దేవుడు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, పిల్లలకి సంపాదించాల్సింది సంపాదించి పెట్టారు. ఒకసారి మీ ఆత్మ కోసం, ఇన్నాళ్ళు మిమ్మల్ని నడిపించే జీవుడు కోసం ఆలోచించేయండి. ఈ పరిసర ప్రాంతంలో దేవునికి నమ్మకంగా పనిచేసేటటువంటి చక్కటి దాసులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. వాడిని సంప్రదించండి. ఏ రాత్రప్పుడైనా ఎప్పుడైనా మీరు ఫోన్ కొడితే మీ ఇంటికి వచ్చి ఉచితంగా మీకు దేవుని మాటలు, ప్రలోభ పెట్టే మాటలు, మభ్య పెట్టే మాటలు కావు. ఇవి మిమ్మల్ని మార్చడానికి, మీ బ్రతుకులను దేవుడు కోరుకున్నట్టుగా ఉన్నతంగా కట్టడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఆలోచించేసి మన గృహాల్లో దేవుడు కోరుకున్నట్టుగా ఈ విధంగా మనం జరిగించాలని కోరుకుంటూ నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి, అలాగే కుటుంబానికి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తే మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.